నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పు. ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని ఎవరు అనుకుంటున్నారు? చేయమంటే మళ్ళీ జగనే వస్తాడు. ఆ, అదే అది ఎందుకంటే ఆయన చేస్తున్న పనులు కాబట్టి ఆయనే వస్తాడు. ఎవరెవరో వస్తే ఏం చేస్తారండి? కొత్త వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు? ఈయన చిరంజీవి ఏం చేస్తాడు? వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి రాజకీయం అంటే. ఇవాళ రేపు ఎట్లుంటుంది? ఎవరికి ఎవరు ఇది చేసుకుంటూ ఉంటారు. అనుభవం ఉంది, వాళ్ళ తండ్రికి ఉంది, వాళ్ళ తాతకు ఉంది అనుభవం, ఆయనకు కూడా అనుభవం ఉంది కాబట్టి సీఎం ఆయన ఖచ్చితంగా అవుతాడు. మేము తెలంగాణ కాదు, ఖచ్చితంగా ఆయనే అవుతాడు. మరి చంద్రబాబు కూడా అనుభవం ఉంది కదా. ఉంది, కరెక్టే. చంద్రబాబు కంటే ఆయన ఏదేదో చెప్తూ ఉంటాడు అన్నీ. 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం పింఛన్లు. ఏది ఎవరు ఇంతవరకు ఇవ్వాలి. ఇప్పుడు ఈయన 4,000 ఇస్తా అంటుండు. అదేదో గ్యారంటీ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ మా తెలంగాణ చేస్తుంది కాబట్టి ఆయన కూడా కొంచెం అనుభవం ఉంది. ఇప్పుడు జగన్ గారు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసిండు కదా, మళ్ళీ ఇంకొక ఛాన్స్ అన్నాడు. ఎట్లా అడుగుతారని చెప్పేసి జనాలు అంటున్నారు. ఎవరు జగన్ గారు అప్పుల పాలు చేసినాడు కదా. అప్పులు చేయండి ఏది కాదండి, ప్రతి ఒక్కరు అప్పులే చేస్తారు. ప్రతి అప్పులు చేయండి. మరి వీళ్ళకి అన్నీ ఏడికెళ్ళిస్తారు ఫ్రీడమ్లు. పిల్లలకు 15,000, తల్లికి 20,000 ఏడికెళ్ళిస్తారు చెప్పండి. అప్పులు చేస్తేనే అవుతుంది. అప్పులు అంటే తీర్చుకుంటారు ఏదో ఓ రకంగా, అంతేగాని అప్పులు చేసిందంటే ఇప్పుడు చేస్తలేరు. ఎంతమంది చేస్తలేరు అప్పులు? అందరు ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేసే ఉన్నారు. అందరూ అప్పులే ఉండరు, ఎవరు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడతలేరు. ఇప్పుడు జనాల మంచి పని కావాలంటే అప్పులు చేయవలసి తప్పదు. అది ఇప్పుడు మన కుటుంబం ఉన్నప్పుడు కూడా మనకు లేకుండా కూడా పిల్లల అవసరాల గురించి అప్పులు చేయవలసి వస్తుంది. అది